శ్రీ బంగారు తల్లి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందియున్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ శ్రీమన్నారాయణ. ఫోన్ నెంబర్ 8858856733. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 18వ తేదీ అనగా సోమవారం తిథి ఈ రోజున ఈ రాశి వారికి ఒక వ్యక్తి మీ ప్రేమను విడదీయబోతున్నాడు. ఏం జరగబోతుంది, ఆ వ్యక్తి ఎవరు అంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే గనక ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నప్పటికీ మీరు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఆర్థిక స్థితి మెరుగుపడకుండా అనేక సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక పెట్టుబడి పెట్టడం అంటే వ్యాపారం అనుభవం లేకపోయినా వాటి జోలికి వెళ్లి అధిక పెట్టుబడులు పెట్టి లాస్ కావడం, అలాగే అనవసరమైన వ్యక్తులతో పరిచయం ఎక్కువగా లేని వ్యక్తులతో, నమ్మకం ఎక్కువగా లేని వ్యక్తులతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడం, భాగస్వామ్య పెట్టుబడులు పెట్టడం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ రోజున సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రించొద్దు. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం బదులుగా ఆగ్రహం కలుగుతుంది. ఈ రోజునే కాదండి, ఏ రోజునైనా ఇంటికి వచ్చిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా అగౌరవపరచవద్దు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు, గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి. ఇక ఆ విషయంలోకి వస్తే గనక ఈ యొక్క నవంబర్ మాసం 18వ తేదీ సోమవారం నాడు ఈ రాశి వారిని చూస్తే గనక ఒక వ్యక్తి మీ ప్రేమను విడదీయబోతున్నాడు. జాగ్రత్త. అది స్త్రీ అయి ఉండవచ్చు లేదా పురుషుడు అయి కూడా ఉండవచ్చును. మీ ప్రేమను విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నట్లయితే మీ యొక్క ప్రేమ భాగస్వామితో మీ ప్రేమను విచ్ఛిన్నం చేయడానికి ఆ వ్యక్తి ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ మీరు జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు, అది చూసి ఓర్వలేక కూడా ఒక వ్యక్తి మీ ప్రేమను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించొచ్చు. ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కుటుంబ సభ్యులతో కూడా ప్రేమగా ఉంటుంటే చూసి తట్టుకోలేక కుటుంబ సభ్యుల మధ్య కూడా తగాదాలు సృష్టించడానికి ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఎక్కువగా మీ ఇరుగు పొరుగున ఉన్న వ్యక్తి అయి ఉంటారో అటువంటి వ్యక్తులతో అప్రమత్తంగా ఉండండి. మన ఇరుగు పొరుగు చాలా మంది వ్యక్తులు ఉంటారో వారి యొక్క మనస్తత్వాన్ని గ్రహించి మాత్రమే వారితో మనం బంధాన్ని పెంచుకోవాలి. వారి యొక్క మనస్తత్వం ఒకరి గురించి ఒకరి వద్ద చాడీలు చెప్పే మనస్తత్వం ఉన్నట్లయితే అటువంటి వారిని నిరభ్యంతరంగా దూరం పెట్టండి. మన గురించి మన దగ్గర బాగా మాట్లాడతారో, మన వెనకల్లా గోతులు తవ్వుతుంటారో, మన గురించి చెడు ప్రచారం చేస్తుంటారో అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నా కానీ వెంటనే వారిని పక్కన పెట్టేసేయండి. అటువంటి వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా కష్టాలు, బాధలు అనుభవించాల్సి వస్తుంది. అలాగే మీకు ప్రోత్సాహకాన్ని అందించకుండా ఏ పని చేయాలి అనుకున్నా కానీ వారు నిరుత్సాహపరుస్తుంటారో అటువంటి లక్షణాలు వారిలో ఉన్నా కానీ వారిని నిరభ్యంతరంగా దూరం పెట్టండి. అటువంటి వ్యక్తుల వల్ల మీ ప్రేమ మీకు దూరం అవుతుంది. కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, ప్రేమ భాగస్వామితో కానీ, స్నేహితులతో కానీ మీకు ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం. అలాగే ఈ రాశి వారు నిత్యము కూడా శని భగవానుని ఆరాధించడంతో పాటుగా గోమాత సేవను చేసుకోండి. సకల సౌభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారో, గోమాతను సకల దేవతా స్వరూపిణి అని చెబుతూ ఉంటారు. అటువంటి గోమాతను మీరు ఆరాధించారంటే గనక సమస్త దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. కావున గోమాతను సేవించండి. గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సాయం చేయండి. శివారాధన అద్భుత ఫలితాలు ఇస్తుంది. శని భగవానుని ఆరాధన
ఆరాధన మరచిపోవద్దు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.